ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్లో రివైండ్ అవుతున్నాయి. ఎలా రివైండ్ అవుతున్నాయి? మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అసలు నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడులు కట్టి, గేట్లకు తాడులు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నా. అదేవిధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టిన సందర్భం మర్చిపోయాడు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావ స్వేచ్ఛా ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినాయా అండి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత? ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది? డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి, మా కార్యకర్తలకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? అదేవిధంగా మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఆ సంస్కృతికి మాది కాదబ్బా. కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకొని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేం. మేము ఎలాగో మర్చిపోలేం, ప్రజలు కూడా మర్చిపోలేం. లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు 23 కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు. ఈరోజు అద్భుతం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో 85 to 90% ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు 90% ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. మరి ఈరోజు నువ్వు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి. సీఎంని ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు, డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు. ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ స్పీకర్ గారికి కస్టోడియల్ టార్చర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద అందరు ఎమ్మెల్యేస్ మీద సుమారు 90% ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి. అదో హత్యల కేసులో, కబ్జాల కేసులో, దొంగతనాల కేసులు, ఆ కేసులు ఈ కేసులు కాదండి, కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ కూడా. నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు. ఈరోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాల్ వస్తేనే బెంగళూరు నుంచి వస్తావు, ఎక్కడైనా శవరాజకీయం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు. ఎస్ కాదని చెప్పట్లేదే. మీరు ఎక్కడికి వెళ్తారని మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మీ నాయకులను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రివెంటివ్ అరెస్ట్ ఏమైనా చేస్తున్నామా? పరదాలు ఏమైనా కడుతున్నామా? పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ మేమంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి Z+ సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తూ ఉంటే ఈరోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం. ఎస్ నేను హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నా, ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడదీస్తాం. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సీఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కో వెళ్ళి కొనేసి తెచ్చుకున్నంత ఈజీ కాదు కాకి చొక్కా మీదన పడ్డం అంటే. ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి
కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలామంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు? ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. మేము ఈరోజు ఇందాక మేము చెప్పాం, ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం. నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొల్లలు ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఉన్నాయి, మామూలు కొన్ని వేల కేసులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర 2826 హత్యలు జరిగినాయి. నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డితో, జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2800 పైచీలకు హత్యలు జరిగినాయి. వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొటెక్షన్ పంపిస్తాం, వెళ్ళు, మేమేం కాదని చెప్పట్లేదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు? అలాంటిది ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. రివ్యూ జరిగినప్పుడు ఆ రివ్యూలో ఇతను హైయెస్ట్ థ్రెట్ కలిగి ఉన్నారు అసాంఘిక శక్తులతో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ భద్రత అవసరము అని కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు నిర్ణయించడం జరిగింది. దాని మేరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు 3 అంచెల భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత, వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో, ఎలా ఫెయిల్యూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ 1100 మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది. అమ్మ అనిత గారు, మీరు 1100 మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. దీని మీద మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి. బాడుకోకు బారానా, మాల్ ఓనర్కు చారానా అన్నట్లు మీ డిప్లాయ్మెంట్ ఉంది. అది ఎట్లా అంటే, మీరు పెట్టిన 1100 మంది పోలీస్ సిబ్బందిని పరిటాల సునీతమ్మ ఇంటి దగ్గర కొందరిని, పరిటాల రవి సమాధి దగ్గర కొందరిని, అదేవిధంగా మొన్న లింగమయ్యను హత్య చేసిన ముద్దాయిల ఇండ్ల దగ్గర సగం మందిని డిప్లాయ్ చేసి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వస్తున్నారో వారిని కంట్రోల్ చేయడానికి మిగతా పోలీసును 4 భాగాలు చేసి మీరు అక్కడ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే వరకు ఆ హెలికాప్టర్ దగ్గర గార్డు సరియలేదు. అదేవిధంగా లింగమయ్య ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ మెటల్ డిటెక్టర్ లేదు, డిఎఫ్ఎండి లేదు, లేక అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. నాకు ఒక అనుమానం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన. జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతా రీత్యా భద్రతను తగ్గించేసి ఆ రోజు ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ను విధ్వంసం చేయించి ఆయనను మార్గ మధ్యంలో బెంగళూరుకు
మార్గ రోడ్డంట ఆయన వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గ మధ్యంలో ఆయనపై భౌతిక దాడులు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి. మనం ఒకసారి గమనిస్తే ఆడళ్లకు అక్క కాదు, మోళ్లకు బావ కాదు లోకేష్ బాబు. అలాంటి వానికి జడ్ కేటగిరీనిచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది ప్రజలు గుండుగూడుతారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు. తెలిసి కూడా నామమాత్రంగా మీరు పోలీసును డిప్లాయ్ చేసినారు. ఇలాంటి ఆలోచన విధానాన్ని, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని మీరు ఖచ్చితంగా సర్దుబాటు చేసుకోవాలి. సర్దుబాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా ఆయనకు Z+ అనే సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీని ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా నియమాన్ని పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.